మిసెస్ అస్మిత, ఏంటి చాలా షాకింగ్‌గా చూస్తున్నావా? ఇదంతా నేను శౌర్య సార్ కావాలనే ప్లాన్ ప్రకారం చేసిన స్క్రిప్ట్. నీ నుంచి నిజం రాబట్టటానికే. శౌర్య సార్ వచ్చేయండి అని రామలక్ష్మి పిలవగానే గదిలో ఉన్న శౌర్య బయటికి వస్తాడు. శౌర్య సార్, ఇదిగోండి అసలు ఇంటర్వ్యూ ఇప్పుడు ఈ మొబైల్‌లో ఉంది. చూడండి అంటూ శౌర్య గురించి రామలక్ష్మి గొప్పగా చెప్పిన వీడియోని మొత్తం కూడా రామలక్ష్మి చూపించేస్తుంది. ఇక శౌర్య చాలా సంతోషంగా ఆ వీడియో మొత్తం చూస్తూ ఉంటాడు. సారీ సార్, ఈ మాత్రం గొప్పగా చెప్తే సరిపోతుందా? ఇంకా గొప్పగా చెప్పాలా అని రామలక్ష్మి అంటుంది. రామ, నువ్వు ఈ అస్మితకి బుద్ధి చెప్పాలి అని శౌర్య అంటాడు. అది కాదు శౌర్య అని అస్మిత అంటుంటే, ఛీ, నీకు ఇంకా ఎలా ఇంత రాక్షసంగా ప్రవర్తించాలనిపిస్తోంది? బుద్ధుందా? నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి బతికిపోయావు, ఛీ పో అని శౌర్య తిట్టడంతో అస్మిత నా మొబైల్ నాకు ఇచ్చేయండి అని తీసుకొని వెళ్ళిపోతుంది. సారీ రామా అంటూ శౌర్య చెప్తుంటే, సారీ సార్, అలా మాట్లాడకండి, ఇప్పటికైనా అర్థమైంది కదా అని రామలక్ష్మి అంటుంది. దాంతో శౌర్య రామలక్ష్మిని హక్ చేసుకోవటంతో రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత శ్రీను శోభనం కోసం లెక్క పెట్టుకుంటూ, ఆద్య, నా దగ్గర ఒక ఐడియా ఉంది, మనం రామలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నైట్ జరుపుకుందాము అని చెప్తుంటే, వద్దు శ్రీను అని ఆద్య చెప్పినా వినకుండా వెంటనే శ్రీను రామలక్ష్మికి ఫోన్ చేసేస్తాడు. చెప్పు శ్రీను బావ అని అడగటంతో, రేపు కార్తీక పౌర్ణమికి నన్ను ఆద్యని మీ ఇంటికి పిలుస్తున్నావు. ఇక్కడ చారు మాల వేసి మా శోభనం జరగకుండా అడ్డుకుంటోంది రామా. మీ ఇంట్లో ఆ కార్యం జరిపించాలని అడగటంతో, మా ఇంట్లోనా? ఇప్పుడున్న పరిస్థితుల్లోనా అని రామలక్ష్మి అంటుంది. ఏంటి రామా, ఏదైనా ప్రాబ్లమా అని శ్రీను అనడంతో, అలాంటిదేం లేదు బావా, మీరు అడిగితే నేను చేయించకుండా ఉంటానా? ఆద్య పక్కనే ఉందా, ఎలా ఇవ్వు, అలాగే జరిపించేస్తానులే అని రామలక్ష్మి చెప్తుంది. కొంచెం శోభనం గదిని బాగా డెకరేట్ చేయించు రామా, ఇదిగో ఆద్య ఉంది, ఫోన్ ఇవ్వు అని చెప్తుంటే, వద్దు వద్దు అంటూ ఆద్య ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి శ్రీను, నీకు బుద్ధి లేదా అని ఆద్య అరుస్తూ ఉంటుంది. ఆద్య, ఏం చేసేది మరి, నా బాధని అర్థం చేసుకో అని శ్రీను ఆద్యని కూడా ఒప్పించేస్తాడు. ఇదంతా వినేసిన చారు ఇక అమ్మవారు పోనినట్లు హాల్లోకి చేరి కేకలు పెడుతూ ఉంటుంది. శ్రీను భవాని మాల వేయాలి, అప్పుడే చారుకి కళ్ళు వస్తాయని నాటకం ఆడుతూ ఉంటే, మన ప్లాన్ వినేసినట్లుంది, అందుకే శ్రీను ఇది ఇలా ప్లాన్ చేసింది అని ఆద్య అంటే, ఆద్య, నా వల్ల వేయటం కుదరదు ఆద్య, ఏదో ఒకటి చేసి నువ్వే కాపాడవా అని శ్రీను బతిమలాడడంతో, అప్పుడు ఆద్య చారు దగ్గరికి వచ్చి, అమ్మ తల్లి శాంతించు, తల్లి శాంతించు అని వేపాకు మండలు ఉన్న చారు చేతుల్ని పట్టుకొని తనకి అమ్మోరు పూనినట్లు నటిస్తూ ఉంటుంది. నేను ఇందాక శ్రీనుని మాల వేయమని చెప్పాను కదా, చారు ఒంట్లో పూనినప్పుడు శ్రీనుకి కొత్తగా పెళ్ళయింది కాబట్టి భవానీ మాల వేయటం సరైన పద్ధతి కాదు, కాబట్టి శ్రీను వేయనవసరం లేదు. చారుకి కళ్ళు రావాలంటే చారు ఇంకా కఠినమైన దీక్ష చేయాలి, అది కూడా ఆద్యనే చేయిస్తుంది. ఏంటంటే చారు ఉదయాన్నే 3 గంటలకు లేయాలి, తర్వాత 3 పూటల చన్నీళ్ళ స్నానం చేయాలి, ముక్కు మూసుకొని ధ్యానం చేయాలి, పూజలు ఇంకా ఎక్కువగా చేయాలి. ఇదంతా ఆద్య దగ్గరుండి చారు చేత చేయిస్తుంది. అప్పుడే చారుకి కళ్ళు వస్తాయి. శ్రీను మాత్రం భవానీ మేళ వేయటానికి అవసరం లేదు అని ఆద్య చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆద్య, కళ్ళు తెరు అని శ్రీను నీళ్లు చల్లగానే, నాకేమైంది అని ఆద్య అడగటంతో, నువ్వు చారు చేత పూజ చేయించాలంట, అమ్మవారు నీలో పూని ఏమేం చెప్పించిందో నేను మొత్తం రికార్డ్ చేయించాను, రేపటి నుంచి చారు చేత నువ్వే ఈ పూజలన్నీ చేయించాలని శ్రీను వీడియోని చూపిస్తూ ఉంటాడు. ఆద్యలోకి వచ్చిన అమ్మోరు తల్లి చెప్పినట్లుగానే ఆద్య చెప్పినట్లుగానే ఇప్పుడు చారు పూజలు చేస్తుంది. చారుకి తప్పకుండా కళ్ళు వస్తాయి, అమ్మ ఆద్య నువ్వే చేయించు అని రఘురాం కూడా చెప్తాడు.